శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా క్రయ విక్రయాల పూర్తిస్థాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశించారు. శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీలు చేపట్టిన ఆయన ముఖ్యమైన ఫైళ్లను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ కేసులు దర్యాప్తు వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ మహిళా పోలీసుల పరిధిలో గల గ్రామ వార్డు స్థాయిలో జరుగుతున్న అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల సమాచారాన్ని సంబంధిత పోలీసులకు తెలపాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో అనేక మంది ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోతున్నారని, సైబర్ నేరాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత సిబ్బందిపై ఉందని చెప్పారు. ఇటీవలే కాలంలో లోన్, గేమ్ యాప్స్ తదితర మార్గాల ద్వారా సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని తెలియజేశారు. 3 సంవత్సరాలుగా నమోదైనటువంటి కేసులకు సంబంధించి వాటన్నిటిని కూడా రివ్యూ చేశాం. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళం రూరల్ సర్కిల్లో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ అదేవిధంగా వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి, మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి నేరాలు, కొత్తగా జరుగుతున్నటువంటి సైబర్ క్రైము, ఈ లోన్ యాప్స్, అదేవిధంగా సోషల్ మీడియా సంబంధించి జరుగుతున్నటువంటి నేరాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకి డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఆ పేరుతో చాలామంది మోసపోతున్నారు. మనకు సైబర్ ఫ్రాడ్స్టర్స్ సిబిఐ పోలీసులు అని, ఈడీ వారు అని చెప్పి, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పి రకరకాలైనటువంటి విధుల్లో ప్రజలకు ఫోన్లు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళని భయపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే పిల్లలు వేరే కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారని, అదే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనో, లేకపోతే వేరే విధంగా పాస్పోర్ట్ స్కామ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి బెదిరించి వాళ్ళ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేవు. అదేవిధంగా ఏ పోలీసు ఆఫీసర్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ డైరెక్ట్గా ప్రజలకు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ జరిగేటువంటి కేసుల మీద వాళ్ళకు సమాచారం ఇచ్చి డబ్బు అడగడం అనేటువంటిది జరగదు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఆ మోసాల బారిన పడకుండా ఉండాలని, ఒకవేళ ఎవరికైనా అలాంటి కాల్స్ వస్తే ఈ సైబర్ టోల్ ఫ్రీ నంబరు 1930కి సమాచారం వెంటనే ఇచ్చి దాని తర్వాత మీ పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. దాని తర్వాత ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమస్య ఈ డ్రగ్స్. దానిలో మన గంజాయి ఎక్కువ ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. సో దానికి సంబంధించి కూడా మనకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మధ్య మనకి గంజాయి దొరకడం, వాటికి సంబంధించి చాలా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ గంజాయి అవైలబిలిటీ కూడా మనకి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ సమాచారాన్ని కూడా దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నంబరు 1972 ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్, అది దానికి తెలియజేయాల్సిందిగా కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ గంజాయి రవాణా చేసేటువంటి వాళ్ళు, గంజాయి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళు, గంజాయి తాగేటువంటి వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా అలాంటి వాటికి పాల్పడుతున్నట్లయితే ఆ సమాచారాన్ని పోలీసు వారికి వెంటనే తెలియజేయవలసిందిగా కూడా ప్రజలందరూ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు సమాజంలో మహిళలు, చిన్నపిల్లల పట్ల జరిగేటువంటి నేరాలపైన కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మరీ చిన్నపిల్లలపైన జరుగుతున్నటువంటి దాడులు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. సో వాటిని అరికట్టడానికి కూడా సమాజం చైతన్యవంతం అవ్వాలి. అదేవిధంగా మా గ్రామ మహిళా కార్యదర్శులు కూడా గ్రామ స్థాయిలో వాటన్నిటి మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు రోడ్డు ప్రమాదాలు ఇట్లాంటి వాటిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేస్తున్నాము. బట్ అక్కడక్కడ మనకి ఇంకా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మీడియా మిత్రులు దానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జిల్లాలో పలాసాలు సుఫారీ దీని మీద ఏఆర్ గ్యాంగ్ అది వెరిఫై చేస్తారు. ఎస్పీ గారు మీకు మళ్ళీ బ్రీఫ్ చేస్తారు. అది వెరిఫై చేస్తున్నారు. అది
దాని మీద ఇంకా డీటెయిల్గా మీకు సార్ ఈ నకిలీ కరెన్సీ అనేటువంటి సంక్రాంతి వస్తుంది సార్, దాని మీద మీ దగ్గర కేసులు రిజిస్టర్ చేశారు కదా, కేసులు రిజిస్టర్ చేశారు, కొంత యాక్షన్ కూడా తీసుకున్నారు. దాని మీద కూడా మీకు డీటెయిల్స్ ఇస్తారు. అంటే పోలీస్ మీద కూడా అటాక్ చేశారు అన్నట్టుగా దానికి సంబంధించి కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎస్పీ గారు ఇస్తారు. సార్ ఇంటర్ స్టేట్స్ అంటే అంతర్రాష్ట్ర సమావేశాలు భేటీ అవుతున్నాయి, కానీ ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి సార్? ఎందుకంటే ఎక్కువ ఒరిస్సా బ్యాక్గ్రౌండ్ బాగున్నాయి. మనకి ఇప్పుడు మనకి అంతర్రాష్ట్ర కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము మనం. ఈ గంజాయికి సంబంధించి ఒరిస్సా స్టేట్తో పెట్టాము. సో మనకు సంబంధించి మనకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎంతమంది మన కేసుల్లోనూ వాళ్ళ కేసుల్లోనూ ఉన్నటువంటి ముద్దాయిలు అరెస్ట్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి సమాచారం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళ వైపు నుంచి కూడా మనకు సమాచారం వచ్చింది. ఎప్పుడైతే మన టీమ్స్ వీళ్ళని పట్టుకోవడానికి అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు పూర్తి సహకారం వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పటికే మనకి వందల సంఖ్యలో అటువైపు నుంచి అరెస్టులు కూడా చేయడం జరిగింది. మన వైపు నుంచి కూడా ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మన వైపు నుంచి కూడా వాళ్ళకి సహకారం అందించి ఇక్కడ ఉన్నటువంటి అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి కూడా మన పోలీస్ అధికారులు కూడా వారికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇప్పుడు మనకి గంజాయి హార్వెస్టింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మంత్ అదేవిధంగా వచ్చే నెల వరకు 15 వరకు కూడా మన గంజాయి హార్వెస్టింగ్ సీజన్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే మనకు ఏజెన్సీ ఏరియాల్లో మన రాష్ట్రంలో గంజాయి పండిస్తున్నారా లేదా అనేటువంటి దాని మీద మాన్యువల్గా వెరిఫై చేయడమే కాకుండా డ్రోన్ల సహాయంతో దాదాపుగా ఇప్పుడు వరకు 8,500 ఎకరాలను మనం సర్వే చేసాము. దాంట్లో 41 ఎకరాల్లో గంజాయి అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని డెస్ట్రాయ్ చేశాము. అదేవిధంగా దాన్ని పండించినటువంటి వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మిగతా ఏరియా కూడా ఏదైతే ఇంకా రిమైనింగ్ ఉందో ఆ ఏరియాను కూడా ఇంకొక 10-15 డేస్లో కంప్లీట్గా దాన్ని సర్వే చేయడం జరుగుతుంది. మన ఏరియాలో, మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో రేంజ్ మొత్తం. సో అటు ఒరిస్సా వైపు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు ఈ వెరిఫికేషన్ సర్వే అంతా కూడా చేస్తున్నారు. సో ఈ సంవత్సరం గతంతో పోలిస్తే చాలా వరకు నెగ్లిజిబుల్గా మనకి గంజాయి కల్టివేషన్ మన ఏరియాలో అబ్జర్వ్ చేయడం జరిగింది.